సోమవారం అంటే శివునికి చాలా ఇష్టం. అయితే అమావాస్య నాడు శివుణ్ణి పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇక సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. శివారాధనకు అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ సోమవతి అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి పవిత్రమైన సోమవతి అమావాస్య నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. అమావాస్య నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి సోమవతి అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించండి. ఈ రోజు చేసే శివ పూజకు అనంతకోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివుని ముందు దీపారాధన చేయండి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఇలా ఉదయం పూజ చేసి మరల సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి. సోమవతి అమావాస్య రోజున ఈ దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ సోమవతి అమావాస్య నాడు రాత్రి సమయంలో ఇంటి యజమానికి ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య నాడు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్నపిల్లలను బయటికి తీసుకురాకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రపోకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే ఈ అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇది మీ ఇంటి దరిద్రానికి దారితీస్తుంది. ఎరుపు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి. సోమవతి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గులాబీ పువ్వు అలాగే పసుపు కుంకుమలను తీసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వీటన్నింటినీ తీసి ఒక చిన్న కవర్లో కట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోండి. సోమవతి అమావాస్య నాడు ఇలా చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అమావాస్య రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో దరిద్రం వెంటాడుతుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మం ముందు గుమ్మడికాయలు కట్టడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. అమావాస్య రోజున తప్పకుండా బీరువా శుభ్రం చేసుకోవాలి. బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన స్వస్తి గుర్తులను గీయండి. ఇలా వేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున చీపురు, బియ్యం, గోధుమలను అస్సలు కొనకూడదు. ఈ వస్తువులను కొనడం వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుంది. అలాగే మాంసాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారాన్ని రుచి చూస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అమావాస్య రోజున
రాత్రి సమయంలో 5 లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను కాల్చండి. ఈ లవంగాల నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ అస్సలు భోజనం చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో 5 మిరియాలను వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. మిరియాల మూటలు కడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జాతకంలో పితృదోషాలు ఉంటే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడడం వంటివి అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలాన్ని ప్రార్థిస్తుంది. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే ఆ దుర్గమ్మ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.